ఈరోజు బీసీల కోసం మరి ఎంతోమంది బీసీలకు కావాల్సిన మా వాటా కోసం అనేక సంఘాలుగా కొట్లాడుతున్నప్పటికీ మరి బీసీలకు వారి తమాషా ప్రకారం వాటా రావట్లేదు. మరి ముఖ్యంగా దీనికి కారణమైంది ఇప్పుడు అలా పెట్టినట్టు ఎస్సీ ఎస్టీలలో ఓసీలలో వాళ్ళకు రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు మనకు ఎందుకు రిజర్వేషన్లు మనకు కావాల్సినంత రావట్లేదు అంటే చట్టసభలలో కులగణన చేస్తే మరి వాళ్ళ సమాజం ప్రకారం ఎంత ఉన్నదో లెక్క బయట పెడితే దాదాపు బీసీల సంఖ్య 57% ఉన్నదని తేలింది. కానీ ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి తెలంగాణలో మరి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి జాతీయ పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు, మరి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచకపోవడానికి కారణమే. నేను ఒకటి ఏమంటున్నానంటే ముఖ్యంగా విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ మరి రాజకీయ ఆర్థిక రంగంలో కానీ బీసీలు ఎందుకు వెనకపడుతున్నారు? మరి సరే ఎస్సీలకు వారి దమాషా ప్రకారము రిజర్వేషన్ 15% ఉన్నది, ఎస్టీలకు 7% రిజర్వేషన్ కేటాయించారు. మరి ఈడబ్ల్యూఎస్ అని మళ్ళీ కొత్తగా పెట్టి ఓసీలను ఎకనామికల్ వైజ్ వీకర్ సెక్షన్ కింద మరి అగ్రవర్ణాలని అందులో చేర్చున్నారు. అంటే వాళ్ళకు మళ్ళీ రిజర్వేషన్స్ 9% తెచ్చుకున్నారు. అంటే మరి రాష్ట్ర స్థాయిలలో కానీ దేశ రాజకీయాలలో కానీ పరిపాలిస్తున్నటువంటి పార్టీలు అగ్రవర్ణాల పార్టీ. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ క్యాస్ట్ 3% ఉంది. మరి ఇక్కడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా కొనసాగింది. మరి ఆ రోజు చేసిన సమగ్ర సర్వే చేయించి మరి ఆ సర్వేని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. తను బయట పెట్టే ఎందుకు బయట పెట్టాయంటే లెక్క తీస్తే 57% పైనే బీసీలో ఉన్నారు. మరి వారి దమాషా ప్రకారం మరి అసెంబ్లీలో కూడా సీట్ ఇవ్వాలి కదా. ఎస్సీలకు ఎక్కడెక్కడ స్థానం ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యే స్థానంలో అక్కడ అసెంబ్లీలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎస్సీలకు కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పోటీ చేస్తున్నారు. మరి బీసీలకు కేవలం 27% చూపించారు. 27% చూపించి మరి 27 సీట్లు ఇస్తున్నారా అంటే వాళ్ళు కూడా ఎంత ఇస్తున్నారని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు జనరల్ కూడా పోటీ చేయాల్సిన అవసరం బీసీలకు ఏర్పడుతుంది. మరి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఏంటంటే కులగణన జరిపి